పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి అన్నారు పెద్దలు. ఈ మాటని గట్టిగా నమ్మాడు చంద్ర. మరి దీని వల్ల ఎంత కామెడీ వస్తుందో మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with శ్రీ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్. కౌసల్య కౌసల్య ఏంటి లెటర్ పెట్టుంది? ప్రియమైన నా మొగుడు కుటుంబరావుకి నీ పెళ్ళం కస్తూరి వ్రాయనది. ఇన్నాళ్ళు నా జీవితంలో భర్త పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు. భర్త పాత్ర పోషించాను? నిన్ను కదే పోషించింది. ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్న నాకు కొత్తదనం ఏం కనబడలేదు. కొత్తదనం కనబడలేదు కాబట్టి మన పక్కింట్లో కొత్తగా వచ్చిన ప్రభాకర్ నాకు కొత్తగా కనబడ్డాడు. ప్రభాకర్ కొత్తగా కనపడ్డాడు. అందుకే ప్రభాకర్ గారితో లేచిపోతున్నా. మా కోసం వెతకొద్దు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వద్దు. నేను లేచిపోయా అని చెప్పి మంచాన పడవద్దు. ఈ అమ్మ నువ్వు లేచిపోతే మంచాన పడ్డానికి నా అందరు మొగుళ్ళు అనుకుంటున్నావే నువ్వు పోవే పోవాడితో. ఏమా ఇంట్లో ఒక బల్బు లేకపోతే ఇంకో బల్బు పెట్టుకోలేమా ఏంటి? మేము తెలియదా మాకేంటి? సీక్రెట్ లో ఉంటామా? పెద్ద బెదిరిస్తుంది పోయిందంట. పోవే వారితోనే ఉండి. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో. అప్పారావుకి ఐశ్వర్య దొరికితే ఎలా ఉందో అలా ఉంది వాడికి. ఏవండి ఏవండి, మీకు ఆఫీస్ కి టైం అయింది. ముందు మీరు వేడి నీళ్ళతో స్నానం చేయండి, నేను బయట ముగ్గేసేసి వస్తాను. పవిత్ర గారు ఏం ముగ్గు వేస్తున్నారు? రథం ముగ్గండి. చిలక ముగ్గు వేయచ్చుగా. పంజర ముగ్గు మీరేస్తారా? పవిత్ర గారు పవిత్ర గారు పలకదేంటిది? కొన్ని పాటలు వేసినా పలుకుతాము చూద్దాం. బంగారు రంగుల చిలక పలకవే, నా మీద ప్రేమే ఉందని. కుటుంబరావు ఏంటి నా పిల్లాన్ని చూసి పాట పెడుతున్నావేంటి? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. ఆ సంగీతంలో నా భార్యను ఆస్వాదిస్తున్నావన్న డౌట్. 100% నీ డౌట్ కరెక్టే. తప్పు కదా కుటుంబరావు? దేనికి తప్పు? నీ పెళ్ళం లాగే నా పెళ్ళం కూడా రథం ముగ్గేయడానికి బయటికి వస్తే ఆ పక్కింటి ప్రభాకర్ గాడు 2 గుర్రాన్ని తెచ్చి ఆ రథంలో దాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. లేచిపోయిన దాన్ని ఆపేవా, లేపుకెళ్ళిన వాడిని ఆపేవా? అందుకని ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ వెతుకోవాలని చెప్పారు పెద్దవాళ్ళు. అందుకని నా ఇంట్లో ఎతుకుతున్నావు. నాకు వేరే ఆప్షన్ ఏముంది? ఏమండి, ఆ కుటుంబరావు పాట పెట్టినా 10 మందితో కలిసి కచేరీ పెట్టినా కూడా ఈ జన్మలో వాడి మీద నాకు ప్రేమ రాదండి. ఏమండి, నేను మీ భార్యనండి. పవిత్ర చూసావా, అది నా పిల్లంరా, నీ పిల్లల్లా కాదు. రథం ముగ్గేసారు అది ఓడితో లేచిపోవడానికి. ఈ జన్మకు మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అండి. పవిత్ర పద పవిత్ర. నమస్కారం సార్. నమస్తే. కౌశల్య అనే ఆవిడ మీ భార్యనా సార్? అది ఒకప్పుడు, ఇప్పుడు ఆ ప్రభాకర్ గారి భార్య. నేను వచ్చిన విషయం ఏంటంటే మీ ఆవిడది ఇన్సూరెన్స్ డ్యూ ఉంది సార్. డ్యూ కట్టేది నేను డ్రా చేసుకున్న ప్రభాకర్ గాడా? నేను ఎందుకు కట్టాడా డ్యూ? వాడిని అడుగు దరిద్రుడిని. నాకు అర్థం కాలేదు సార్. అర్థమయ్యేది ఏముంది? నా సిమ్ ని వాడు ఫోన్ లో వేసుకొని వాడుతున్నాడని చెప్తున్నాను దరిద్రుడా. అవును, బండి పోతే ఇన్సూరెన్స్ ఉంది, బైక్ పోతే ఇన్సూరెన్స్ ఉంది, పెళ్ళం పోతే ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? మా కంపెనీలో లేవు సార్. అలాంటి పెట్టి చావండి, మగజాతి కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతారు. అలాగే సార్. ప్రభాకర్ వస్తే కొంచెం చెప్తారా? చెప్పుతో వాడి అడ్రస్ నేను చెప్పాలంట, నరికి పోగులు పెడతాను వాడిని. నిన్ను పవిత్ర పవిత్ర. అబ్బబ్బబ్బా, ఏంటండి అయినా ఏంటంటే ఉండేటట్టు సూట్ కేసు తీసుకొని బయలుదేరారు ఎక్కడికి? ఇల్లు జాగ్రత్త. అది కదే, మనకి పిల్లలు లేరు కదా, హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొస్తే మనకు పిల్లలు పుడతారని ఓ మహర్షి చెప్పాడే. ఏంటి, హిమాలయ అంచులకెళ్ళి మంచు తీసుకొస్తే పిల్లలు పుడతారా? అవునే. మీరు అక్కడెక్కడ ఉండి ఇక్కడ నాకు పిల్లలు ఎలా పుడతారండి? బా మహర్షి చెప్పాడే. ఆ ఫోన్ కూడా వాడకూడదు అన్నారు, ఇంట్లోనే పెట్టి వెళ్తున్నాను, జాగ్రత్త. మీరు ఫోన్ వాడుకుంటే మీరు అక్కడ ఎలా ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది? అందుకనే ఈ మొక్క ఈ మొక్క పచ్చగా ఉందనుకో, నేను అక్కడ క్షేమంగా ఉన్నట్టు. ఈ మొక్కకు ఆకులు రాలిపోయాయి అనుకో, నాకు అక్కడ ఆరోగ్యం బాగాలేనట్టు. ఈ మొక్క ఎండిపోయిందనుకో, నేను పైకి పోయినట్టు. చక్కగా దీన్ని నీళ్లు పోసి బతికించుకోలే బాధ్యత నీదే. అలాగేనండి. దొంగ దొంగ. ఓహో,
మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఈ భరద్వాజ గాడి ప్రాణం ఈ మొక్కలో ఉందన్నమాట. అరే దరిద్రుడా, పిల్లలు పుట్టకపోతే ఎక్కాల్సింది హిమాలయాలు కాదురా. ఏమండి మీ పొద్దున్న లేవంగానే వేణీలతో స్నానం చేయడం అలవాటు కదండి. ఓ బంగారు రంగుల చిలక పలకవే నా మీద ప్రేమే ఉందని. ఏంటి కుటుంబరావు, మా ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళడం లేదో అప్పుడే పాట మొదలు పెట్టావు నువ్వు. అంటే పాసని ఆస్వాదిస్తున్నాను. నువ్వు ఆస్వాదిస్తున్నావో సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో తెలుసుకోవడం ఏరిదాని కాదు నేను. అయినా నువ్వు పాట పెట్టినా కోట కట్టినా కూడా ఈ జన్మకి నీ మీద నాకు ఫీలింగ్ రాదు, మా ఆయన మీద ప్రేమ తరగదు. అదనమాట. ఏమండి, మీకు షుగర్ లెస్ కాఫీ తాగడం అలవాటు కదా, తాగండి. షుగర్ లెస్ కాఫీ మొక్కకు పోస్తుందా ఇది? నీ పిచ్చిందా మన్ను కూడా. మీ ఆయనకు పొద్దులేసి బీపీ టాబ్లెట్ కూడా వేసుకోవడం అలవాటుగా, అది కూడా వేయి. మాకు తెలుసు. ఏయ్, ఇది మొగుడు లేకపోతే మొక్కతోనే కాపురం చేసేటట్టుంది దీన్ని వాలకం చూస్తుంటే. దీనికి కరెక్ట్ సొల్యూషన్ నా బంగారు మొగుడు బ్రేక్ఫాస్ట్ చేయండి. ఏమండి? మీ ఆకులు రాలిపోయాయా? అంటే మీకు అక్కడ ఆరోగ్యం బాగలేదు. అమ్మో, నా మొగుడికి ఆరోగ్యం బాగలేదు, ఏం చేయాలి ఇప్పుడు? దేవుడికి సత్యనారాయణ అర్థం చేసి మీకు హారతి పట్టుకొస్తా. నా మొగుడు, నా దేవుడు, నా మొగుడు. మొక్క ఎండిపోయింది అంటే నా మొగుడు. నాకు అర్థమైంది దేవుడు, కొండ చివర అంచుల్లో మంచుల్లో చిక్కుకొని పోయినా కదా దేవుడు. అయినా నాకు తెలియక అడుగుతాను, పిల్లలు పుట్టాలంటే ఈ హాస్పిటల్కో లేకుంటే ఆయుర్వేదశాలకు వెళ్ళాలి, హిమాలయకి వెళ్తారు ఎవరన్నా? నువ్వేమో మధ్యలో పోయావు, నన్నేమో ఇలా వదిలేసి వెళ్ళిపోయాయి. ఏమైంది పవిత్ర గారు? ఏం చెప్పమంటారండి, ఇక నుంచి నా పేరు ముందు శ్రీమతే లేదండి. అర్థమైంది మీ ఆయన లేడని. నేను మట్టి లేని మొక్కని, మీరు మొక్కలేని మట్టి. అదే మట్టిలో ఇంకో మొక్కను నాటండి. సమాజం ఒప్పుకోదేమో కుటుంబరావు గారు. సమాజం, మీ ఆయన హిమాలయాలకు వెళ్తుంటే ఆపిందా ఈ సమాజం? నీకు పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టించిందా ఈ సమాజం? నీ మొక్క ఎండిపోతే నీళ్ళు పోసిందా ఈ సమాజం? లేదు. సమాజాన్ని నమ్ముకుంటే ఏముండదు పవిత్ర గారు. జీవితం మీది, నిర్ణయం మీది. ఎండిపోయే మొక్క కోసం ఎదురు చూడడం కన్నా ఎదురుగున్న మొక్కని గురించి ఎదురుగా వస్తే బాగుంటది పవిత్ర గారు. కుటుంబరావు గారు, మీ దయా హృదయానికి కోటి నమస్కారాలు. దయచేసి నన్ను ఏకాంతంగా వదిలేయండి కుటుంబరావు గారు, వదిలేయండి. వెళ్ళండి. ఓకే. ఎండిపోయిన మొక్క గురించి ఎదురు చూడడం కన్నా ఈ ఎదురుగున్న మొక్కని ఈ ఎదురుగా వచ్చి తీసుకోవాలి పవిత్ర గారు. కుటుంబరావు, ఇంట్లో కుళాయి పాడైపోతే బయటలో కుళాయి వెళ్ళి నీళ్ళు పట్టుకోలేమా పవిత్ర గారు? కుటుంబరావు, ఇంకా నా మనస్సాలు కాదు. అయినా నేను ఒంటరిగా ఉంటే నాకు సమాజం తోడొస్తుందా? జీవితం నాది, నిర్ణయం నాది. పంజరాన్ని దాటుకుని బంధనాల పెంచుకుని మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, నేను పేదను వలచావెందుగే. 8 సంవత్సరాల తర్వాత పవిత్ర, ఏమండి? మనం కాపురం స్టార్ట్ చేసి అప్పుడే 8 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. ఒక్క పాట కుటుంబరావుని ఒక కుటుంబాన్నే ఇచ్చి. నాన్న చిట్టి, నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు. డాడీ ఆఫీస్ టైం అయింది. ఆడుకున్నానా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, రెడీ ఆడుకుంటాను. చిలక నా మీద ప్రేమే దరిద్రుడా, ఆడుకోమంటే పాట పెడుతున్నావేంట్రా? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాను నాన్న. బొంగులు ఆస్వాదిస్తున్నావు. నీకు ఆస్వాదించిన వచ్చే టైం ఉంది. ఏంటే వీడు? మీ బుద్ధులు ఎక్కడికి పోతాయి? నువ్వు ఒకటి ఇంట్లో తీసుకెళ్ళిపో. అదే నాన్న. మీరు ఒకటి ఇలా బయట కూర్చుంటే ఎవడైనా పాట ఇస్తాడు. లోపల వెళ్ళి కూర్చోండి. ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంది. పవిత్ర,
పవిత్ర, హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొచ్చానే. పవిత్ర, పవిత్ర, ఈ ఇంట్లో పిలుస్తుంటే ఆ ఇంట్లో పలుకుతుందేంటి? వసే పవిత్ర! అబ్బబ్బబ్బబ్బా, ఎవరండి? ఒసేయ్, నువ్వు ఆ ఇంట్లో ఉన్నావంటే? మీరు బతికే ఉన్నావేంటి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావంటే? నువ్వు బతికే ఉన్నావేంటి? నేను చచ్చానని ఎవరు చెప్పారు నీకు? నీ మొక్క ఎండిపోయిందిగా? మొక్క ఎండిపోయిందా? మొక్క చచ్చిపోయిందా? నీళ్ళు పోయలేదా నువ్వు? రోజు మంజీరా వాటర్ పోసాను. నీళ్ళు పోస్తే ఎందుకు చచ్చిపోతుంది? ఇదేంటి మొక్క ఏదో వెరైటీగా ఉంది. వసే మెంటల్ దానా, నేను నాటింది తులసి మొక్కనే, ఇది జామ మొక్కే. వసే, నీకు తులసి మొక్కకి జామ మొక్కకి కూడా తేడా తెలియదు. సరే 10ంటికి రా. రాలేనండి. మమ్మీ పూజలు ఫలించాయి. ఈడెవడే? ఈడెవడే? కుటుంబరావు కొడుకా? కాదండి, కుటుంబరావుకు నాకు కష్టార్జితం అండి. అంటే నా పొలంలో ఆ కుటుంబరావు గారు పంటేశాడనమాట. కుటుంబరావు, అరే కుటుంబరావు, కుటుంబరావు, ఒక్కసారి బయటికి రారా. బతికే ఉన్నాడు. వాట్ మిరాకిల్! మిరాకిలా మిరపకాయ ఏంట్రా? నేను నాటిన తులసి మొక్కను తీసేసి ఆ జామ మొక్కను నాటిన నువ్వే కదా? బ్రదర్ భరద్వాజ, నేను ఈ మొక్క నాటానంటే చెప్పు, ఒప్పుకుంటా. కానీ ఆ మొక్కతో నాకే సంబంధం లేదు. డాడీ సారీ అంకుల్. డాడీ పొజిషన్ లో ఉండాల్సిన వాడు అంకుల్ అయ్యాడు, అంకుల్ పొజిషన్ లో డాడీ అయ్యాడు లేరా? హౌ ఇస్ పాసిబుల్ డాడీ? ఇంపాసిబుల్ పాసిబుల్ మై సన్. ఆపుతారా, ఆపుతారా మీ తండ్రి కొడుకుల అనుబంధాలు? ఈ పిల్లని నాకు వద్దురా, నా పిల్లని నాకు పంపించు, ఈ పిల్లని నీ దగ్గర ఉంచుకో. బ్రదర్, నువ్వు కావాలంటే ఈ పిల్లోని తీసుకో, పవిత్రం మాత్రం నా దగ్గర ఉంది. ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడేది? బ్రదర్ భరద్వాజ, నువ్వు హిమాలయాకి వెళ్ళింది ఎందుకు? పిల్లల కోసం. అదే ఇస్తున్నాను కదా, తీసుకో. కుటుంబరావు, ఈ పిల్లవాడు నాకు వద్దు, నా భార్య నాకు కావాలి. ఎవర్రా నువ్వు? అయినా మా మమ్మీ చేందుకు పట్టుకుతున్నావు? అది నా భార్యరా? అది అప్పుడు మా డాడీ భార్య. అది ఎలా కుదురుద్ది? ఆయన పిల్లలు పుట్టకపోతే ఎవరైనా హిమాలయ వెళ్తారా? నువ్వు హిమాలయ వెళ్ళడం వల్ల నీకు పుట్టాల్సిన వాడు పుట్టా. కుటుంబరావు, ఒరే దరిద్రుడా, నీ కొడుకు అచ్చు నీలాగే ఉన్నాడు. అలాగే ఉంటాడు, నీలాగా ఉంటాడు ఏంటి? ఏదో జీవితం. ఎక్కడికి వెళ్తున్నారండి? నీ పండంటే కాపురాన్ని చూడడం కంటే ఆ కొండ మీద పోయి పండిపోవడమే బెటరే. వెళ్తే వెళ్ళారు, ఒక మొక్క నాటేసలే. ఏం నాటాలి? మొక్క నాటాలా? నేను ఒక మొక్క నాటితే వాడు వచ్చి ఇంకో మొక్క నాటేస్తున్నాడే. సేయ్, కుక్క మొక్కం దానా మొక్క కావాలి. ఆ మొక్క ఏమండి, మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అన్నావు. అంత వీక్నెస్ లో పడిపోయావే దరిద్రాల. కుటుంబం, నీకు దండం పెడతా. ఇప్పుడు నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పవయ్యా. ఏముంది, నీ ఇంటి దగ్గర వచ్చి నేను ఎలా పాట పెట్టాను, నువ్వు పక్కింటికి వెళ్ళి కూడా ఇదే పాట పెట్టుకోపో. ఓ బంగారు రంగుల చిలక పలకవే, సింపుల్ గుండె లైఫ్ టెంపుల్ రన్ల మారే, ఈ రంగు రంగు లోకం సేకట్లోకి జారే, లవ్లీ గుండె కలలే లైఫ్ లేనిదాయే, స్మైలీ లాంటి ఫేసే స్మైలీ లేనిదాయే. నాగబాబు సార్. వెరీ గుడ్ చంద్ర, చాలా బాగుంది. బావిలోన కప్పలాగా తేలిపోయి జాలరేదు గాలం. రోజా గారు. మీ భార్య లేచిపోయిందని పక్కింటి భార్యకి పాట. మరి సెకండ్ ఆప్షన్ ఏముందో చూసుకో. పెద్ద చేపలాగా దొరికిపో. నీ కొడుకు హైలైట్ తెలుసా? వాడు పాట పెట్టాడు, ఆడ పాట పెట్టేసి మళ్ళీ ఇలా అనేసి హాయ్ హాయ్ అంట. పోయి తీసుకున్న గొయ్యిలోన కాలు నువ్వేంట్రా జబర్దస్త్ కనెక్ట్ అయ్యో. కాస్త జారిపోయే. బాగా కనెక్ట్ అయ్యాడు. చాలా బాగా చేశారు, అసలు సూపర్. బాగా చేశాడు.